ఈ జార్జ్ సోరోస్కి సోనియా గాంధీకి లింక్ ఉంది అని చెప్పేసి బీజేపీలో ఎలిగేషన్ చేస్తున్నారు. అసలు ఏంటి జార్జ్ సోరోస్ ఎవరు అతను అంటే, ఈ జార్జ్ సోరోస్ అనే అతను 1930లో బుడాపెస్ట్లో పుట్టాడు. యూదా రాజ్యానికి సంబంధించినటువంటి బుడాపెస్ట్లో పుట్టాడు జార్జ్ సోరోస్. ఈ నాజీస్ హంగేరీ మీద దాడి చేసి హంగేరీని వాళ్ళు ఆక్రమించుకున్నప్పుడు అక్కడి నుంచి బ్రతుకు తెరువు కోసం అక్కడి నుంచి పారిపోయి లండన్లో సెటిల్ అయ్యాడు ఈ జార్జ్ సోరోస్. అతను అక్కడ యూనివర్సిటీలో మంచిగా చదువుకున్నాడు, ఎకనామిక్స్ చదువుకున్నాడు, ఎకనామిక్స్ సబ్జెక్ట్లో హైయర్ ఎడ్యుకేషన్ చేశాడు, ఒక ఎకనామిస్ట్గా తయారయ్యాడు. అతను మంచిగా చదువుకొని డెవలప్ అయ్యాడు. డెవలప్ అయిన తర్వాత అతను ఒక హెడ్జ్ ఫండ్ కంపెనీ ఒకటి పెట్టాడు. హెడ్జ్ ఫండర్ అంటారు. హెడ్జ్ ఫండర్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఈవెంట్ చేయాలంటే డబ్బులున్న వాళ్ళు మొత్తం తలా ఒక 100 రూపాయలు వేసి ఒక ఈవెంట్ని కంప్లీట్ చేస్తారు కదా. డబ్బులు ఉన్నటువంటి కోటీశ్వరులు మొత్తం ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి అక్కడి నుంచి వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్ డిఫరెంట్ రిస్క్ మేనేజ్మెంట్ తోటి వ్యాపారాలు చేస్తారు ఆ డబ్బులతోటి. దాన్ని హెడ్జ్ ఫండ్ అంటారు. పూలింగ్ అప్ ది మనీ ఫ్రమ్ ది డిఫరెంట్ రిచ్ పీపుల్ అండ్ డూ రిస్క్ బిజినెస్, దాన్ని హెడ్జ్ ఫండ్ అంటారు. దాన్ని ఆ కంపెనీ పెట్టాడు జార్జ్ సోరోస్. అతని టాలెంట్ ఏంటంటే షార్ట్ సెల్లింగ్ చేస్తాడు. ఇతను షార్ట్ సెల్లింగ్ మంచి రికార్డు ఉంది ఇతనికి. షార్ట్ సెల్లింగ్లో ఇంటెలిజెంట్గా చేస్తాడని. మోర్ ఓవర్ ఇతను క్వాంటమ్ ఫండర్ ఆల్సో. క్వాంటమ్ ఫండర్ అంటే ఇప్పుడు ఈ మామూలుగా ట్రెడిషనల్గా స్టాక్ ఎక్స్చేంజ్లో వ్యాపారాలు చేసేవాళ్ళు లేదు, ట్రెడిషనల్గా ఆ కంపెనీ బాగుందంటే ఈ కంపెనీ బాగుందంట అని చెప్పి ఎవరో చెప్పారని మార్కెట్లో అనుకుంటున్న రూమర్స్ని బట్టి విన్నదాన్ని బట్టి చేస్తారు ట్రెడిషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు. ఈ క్వాంటమ్ ఫండర్ అది చేయరు. వాళ్ళు ఏంటంటే స్టాటిస్టిక్స్కల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేసుకొని ట్రెండ్ అనాలిసిస్ చేసుకొని మొత్తం మ్యాథమెటిక్స్ మీద డిపెండ్ అవుతారు. మ్యాథమెటిక్స్ మీద స్టాటిస్టిక్స్ మీద డిపెండ్ అవుతారు తప్ప రూమర్స్ మీద ప్రజలు పబ్లిక్లు ఏమనుకున్నారో దాని మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళని క్వాంటమ్ ఫండర్ అంటారు. ఓకే, ఈ క్వాంటమ్ ఫండర్లో ఇతను నెంబర్ 1. ఇతను మార్కెట్ ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకున్నారు ఆలోచించడు. మొత్తం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ స్టాటిస్టిక్స్ని తీసుకొని చేస్తాడు ఇతను జార్జ్ సోరోస్. ఓకే, ఒక షార్ట్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్ ఒకటి చేశాడు అతను. ఆ షార్ట్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్ ద్వారా ఒక సింగిల్ డేలో $1.5 బిలియన్ సంపాదించాడు. $1.5 బిలియన్ సింగిల్ ట్రాన్సాక్షన్లో చేశాడు జార్జ్ సోరోస్. ఏం చేశాడంటే షార్ట్ సెల్లింగ్ చేశాడు. షార్ట్ సెల్లింగ్ అంటే ఏం లేదు, సింపుల్గా మీకు అర్థం అవడానికి నేను మీకు రూపాయి డాలర్ని తీసుకొని చేసి అతను యూరోకి పౌండ్కి చేశాడు. అతను చేసి యూరోకి పౌండ్కి పేరింగ్ చేసేసాడు. మీకు అర్థం అవడానికి నేను డాలర్కి రూపాయికి చేస్తాను, ఎందుకంటే మీకు డాలర్ రూపాయి తెలుసు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ $1 $1తో సమానం అనుకోండి. మీ దగ్గర రూపాయి కాయిన్స్ 100 ఉన్నాయి, వేరే వాడి దగ్గర డాలర్ కాయిన్స్ 100 ఉన్నాయి. ఓకే, 2 ఈక్వల్ అనుకోండి. ఇప్పుడు ఈ షార్ట్ సెల్లింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు డౌట్ వచ్చింది, రూపాయి విలువ పడిపోయే అవకాశం ఉందని మీకు ఒక డౌట్ వచ్చింది. ముందుగానే గెస్ చేశారు. గెస్ చేసి మీ $100 కాయిన్స్ని డాలర్ వాడికి ఇచ్చే డాలర్ కాయిన్స్ 100 మీరు తీసుకున్నారు. అంటే ట్రాన్సాక్షన్ చేశారు, బిజినెస్ చేశారు అతనితో. మీ $100ని డాలర్ వాడికి అమ్మారు. ఇప్పుడు మీ దగ్గర డాలర్స్ ఉన్నాయి కానీ రూపాయలు లేవు. మీ $100 వాడికి ఇచ్చారు, ఆ డాలర్స్ మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, రూపాయి విలువ పడిపోయింది. ఆ రూపాయిది 80 పైసలు అయింది. ఈ 80 పైసలు అయిన తర్వాత మళ్ళీ నీ దగ్గర ఉన్న డాలర్తో నీ రూపాయి నువ్వు కొనుక్కున్నావు బ్యాక్. అప్పుడు ఎంత వచ్చింది, నీకు 125 కాయిన్స్ ఉంటాయి నీ దగ్గర, 125 కాయిన్స్ ఉంటాయి. నీ దగ్గర ఉన్న 100 కాయిన్స్ని చిన్న షార్ట్ సెల్లింగ్ తోటి తెల్లారేసరికి 125 కాయిన్స్ చేసావు. ఎట్లా చేసావు, అది పడిపోతుందని నీకు అనుమానం వచ్చి నువ్వు డాలర్ వాడికి అమ్మి పడిపోయిన తర్వాత యూ బాట్ బ్యాక్ యువర్ కరెన్సీ, దెన్ ఇట్ బికేమ్ 125 విత్ 80 పైసలు లెక్కన. పడిపోయి 80 పైసలు అయిందనుకోండి, 125 కాయిన్స్ అని. ఆ విధంగా తను షార్ట్ సెల్లింగ్ చేసి సింగిల్ డేలో $1.5 బిలియన్, నాట్ మిలియన్, బిలియన్ సంపాదించాడు. హీ బ్రోక్ ద బ్యాంక్ అనేటువంటి పేరు పెట్టారు అతనికి. హీ బ్రోక్ ద బ్యాంక్. ఇప్పుడు ఇతను ఏమంటాడంటే నేను లీగల్గా బిజినెస్ చేస్తాను. షార్ట్ సెల్లింగ్ ఈజ్ లీగల్ బిజినెస్, హెడ్జ్ ఫండ్ ఈజ్ ఎ లీగల్ బిజినెస్, quantum funding is legal business. I did business with the dollar and currency, with currency notes. I became billionaire అనేది ఇతని ఆర్గ్యుమెంట్. ఎకనామిస్టులు కొంతమంది ఏంటంటే ఇతను కరెన్సీ వాల్యూ పడిపోతున్నప్పుడు నువ్వు వ్యాపారం కోసం ఏం చేస్తావు అంటే పక్క కరెన్సీ వాడికి అమ్మేస్తావు నువ్వు, దానివల్ల
లోకల్ కరెన్సీ పడిపోతుంది, ఎకానమీ దెబ్బతింటుందని ఎకనామిస్టులు అతన్ని తిడుతుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా వాళ్ళే వాల్యూ పడిపోతుందని టక్కన డాలర్లు కొనేస్తారు. ఇప్పుడు మీరు డాలర్ కొన్నప్పుడు మీ రూపాయలు డాలర్ ఒకటి చేతికి వెళ్తే నీ చేతిలో డాలర్స్ ఉంటాయి. డాలర్లు భారతదేశంలో పనికిరావు, అవి వ్యాలిడ్ కాదు భారతదేశంలో. సో కాబట్టి సర్క్యులేషన్ తగ్గిపోయింది, ఎకానమీ పడిపోయింది. ఇది ఇట్లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది ఎకనామిస్ట్ చేతులు. ఇతను జార్జ్ సోరోస్, ఇతను ఒక వ్యాపారస్తుడు, షార్ట్ సెల్లింగ్ కంపెనీ వాడు, అంతే సింపుల్గా చెప్పాలంటే. జార్జ్ సోరోస్కి జార్జ్ సోరోస్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది. ఇతను ఈజ్ ఎ ఫిలాంథ్రోపిస్ట్, ఈజ్ గ్రేట్ ఫిలాంథ్రోపిస్ట్ అని ఒక మంచి పేరు ఉంది జార్జ్ సోరోస్కి. ఫిలాంథ్రోపిస్ట్ అంటే సోషల్ యాక్టివిటీ కార్యక్రమాలు చేసి, డొనేషన్ చేసి, సోషల్ సర్వీస్ ఎక్కువ చేసేవాడిని ఫిలాంథ్రోపిస్ట్ అంటారు. ఓకే, ఇతను ఏం చేసి సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తూ ఉంటాడు. తనకు ఉన్నటువంటి పేరు ఏంటంటే $7 బిలియన్ వర్త్ ఆఫ్ డబ్బులు ఉన్నాయి అతని దగ్గర. $32 బిలియన్ ఇప్పటికే డొనేషన్ ఇచ్చాడని పేరు ఉంది అతనికి. అతనికి ఉంది $7 అయితే ఇప్పటి వరకు అతను ఇచ్చింది $32 బిలియన్ అంట. అంటే అంత ఎక్కువగా డొనేషన్ చేశాడు అతను. కాబట్టి అతనికి మంచి గ్రేట్ ఫిలాంథ్రోపిస్ట్ అని పేరు ఉంది అతను జార్జ్ సోరోస్కి.